గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టేసింది. గత అనుభవాలు ఉన్నాయి, రాజ్యాంగం ఇయ్యొద్దని చెప్పింది. అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. నేను మైనార్టీ కోటా కిందలో అజారుద్దీన్ను చేయలేదు, బీసీ కోటా కిందనే అజారుద్దీన్ను మంత్రిని చేసినా అని చెప్పమన్నారు. అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు. బీసీ సమాజం ఆలోచిస్తుంది. ఆ రోజు మిగతా రెండు కూడా బీసీలకు ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు మిగతా రెండు కూడా బీసీలకి అజారుద్దీన్కి అంత ఆగమాగమై ఇచ్చినావు కదా. మరి తెలుగులలో బీసీలు లేరా? హిందువులలో బీసీలు ఎవరు లేరా? ఒక హిందూ బీసీకి ఇంకా మాట్లాడాలంటే దేశానికి కెప్టెన్సీ ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని హెచ్సిఏ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే టికెట్లు అమ్ముకున్నోని తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చిండని ముఖ్యమంత్రి చెప్తే నేను ఏం మాట్లాడాలండి ఆయన గురించి? ఇక మీరు వచ్చి అజారుద్దీన్ కూడా బీసీ కోటాలంటే మరి మా బస లక్ష్మీనరసయ్య గారు మాట్లాడాలి. తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ ఆలోచించాలి. ఇలా అజారుద్దీన్ బీసీ అయితే మరి అసలు బీసీలు ఆడుకోవాలి. మరి మిగతా రెండు కూడా ఇచ్చేయను ఉంటుంది. క్యాబినెట్ ఇంకా రెండు ఖాళీ ఉన్నాయి కదన్న. బీసీలకు 10 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అజారుద్దీన్ బీసీ కింద లెక్క పెడితే కూడా 4 అయినాయి కదన్న. ఇంకా 6 నింపురి. ఇవి ఎందుకు నింపట్లేదు అని అడిగితే ఇవి అన్నట్టు కథలు, డొంక తిరుగుడు సమాధానాలు. థ్యాంక్ యూ.